హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోబోతున్నాం. ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏ కంపెనీలో చూసుకున్నా కూడా అంతా కంప్యూటర్స్ బాగా వాడుతున్నారు. కాబట్టి మనం ఎంఎస్ ఆఫీస్ అనేది మినిమం బేసిక్స్ కింద నేర్చుకొని రెడీగా ఉండాలి మనం ఎక్కడైనా వర్క్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనలో చాలామందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ కంప్యూటర్ యూజ్ చేసేటప్పుడు మాత్రం మనం మినిమం బేసిక్స్ కూడా తెలియకుండా మనం చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా వచ్చే కొత్త న్యూ జనరేషన్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కంప్యూటర్స్ బాగా నేర్చుకొని వచ్చారు వాళ్ళంతా. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి కంపెనీలో చేస్తూ ఉన్నాము. మనం వర్క్ చేసిన టైంలో మనకు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు, దాన్ని ఎలా ఆపరేట్ చేయడో తెలియదు. ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళ ముందర మనం కంప్యూటర్ ఆపరేట్ చేద్దామంటే మినిమం బేసిక్స్ కూడా తెలియకుండా మనం ఆపరేట్ చేస్తున్నాం అన్నమాట. దానివల్ల మన యొక్క కెరీర్ గ్రోత్ అనేది చాలా వెనకబడిపోతుంది. ఓకే, మన వర్క్ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. కానీ వాళ్ళు కంప్యూటర్స్ అనేది నేర్చుకోవడం వల్ల మనకంటే చాలా ముందుంటున్నారు వాళ్ళు. సో ఏమనుకుంటున్నానంటే, ఇప్పుడు మీ అందరికీ కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది క్రియేట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. ఇఫ్ ఎనీ డౌట్స్, కామెంట్ ఆన్ ద కామెంట్ బాక్స్ ఆన్ దిస్ వీడియో. Okay, let's start. ఇప్పుడు మనం చూసేది కంప్యూటర్ స్క్రీన్, డెస్క్టాప్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ స్టార్ట్ బటన్. ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు అన్నీ ఫైల్స్, యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట మనకి. ఓకే, ఇందులో ఇక్కడ ఇది వచ్చేసి పవర్ బటన్. పైన సెట్టింగ్స్ అంటే ఈ కంప్యూటర్కి సెట్టింగ్స్, బ్రైట్నెస్ కానీ, వాల్యూమ్స్ కానీ, ఇంకా చాలా సెట్టింగ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఓకే, చూడండి, ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఈ సెట్టింగ్స్లో మనకు డిస్ప్లేలో బ్రైట్నెస్, ఓకే, సెన్సిటివ్ కలర్స్, సైజెస్ ఇవన్నీ మనకు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సౌండ్లో మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, తగ్గించుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్స్ అండ్ యాక్షన్స్. ఓకే, ఈ నోటిఫికేషన్ బార్స్ వీటన్నిటి గురించి దీంట్లో ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ ఫోకస్ సెట్టింగ్స్ అంటే మనకు అది అవసరం లేదు, ఇవన్నీ కొద్దిగా వేరే సెట్టింగ్స్. ఈ పవర్ అండ్ స్లీప్ అనేది మనం ఇప్పుడు సిస్టమ్ వాడకుండా ఉంటే ఎంత టైం తర్వాత మనకు స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోవాలి అనేది ఇక్కడ ఉంటుంది. పవర్ అండ్ స్లీప్ ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఆన్ బ్యాటరీ పవర్ టర్న్ ఆఫ్ ఆఫ్టర్ 10 minutes. అంటే ఇది స్క్రీన్ అనేది 10 minutes తర్వాత మనకు ఆఫ్ అయిపోతుంది. మనం వాడకుండా అలా బయటకు వెళ్ళి అలా తిరిగి వచ్చామనుకోండి, 10 minutes తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ దాన్ని ప్లగ్డ్ ఇన్ టర్న్ ఆఫ్ ఆఫ్టర్ 10 minutes. అంటే ఇది ఛార్జింగ్లో ఉన్నప్పుడు మనకు ఇది 10 minutes తర్వాత మనం సెట్టింగ్స్ పెట్టుకున్నాం. లేకపోతే మన టైమింగ్స్ చాలా డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు ఆఫ్ అయిపోవాలనేది. దాన్ని బట్టి మనం టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్లీప్ అంటే ఇది జస్ట్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, అంటే స్క్రీన్ మొత్తం డార్క్ అయిపోతుంది అన్నమాట. ఈ పైన ఏమో టర్న్ ఆఫ్ అయిపోతుంది, అంటే మళ్ళీ మనం అయిపోయినట్టు అన్నమాట. ఓకే, ఇది బ్యాటరీ పవర్లో ఒక విధంగా సెట్ చేసుకోవచ్చు. ప్లగ్డ్ ఇన్ అంటే ఛార్జింగ్లో ఉన్నప్పుడు మనం ఒక రకంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ.
బ్యాటరీలో దాని ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటి. ఓకే, ఇప్పుడు బ్యాటరీ 72% ఛార్జ్ అయ్యింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ బ్యాటరీ సేవర్ అనేది ఒకటి ఉంటుంది. 20% మనకు ఛార్జింగ్ ఉన్నప్పుడు బ్యాటరీ సేవర్ అనేది ఆటోమేటిక్గా అవ్వాలన్నమాట. దాని బ్యాటరీ సేవర్ ఆన్ అయితే మనకు ఛార్జింగ్ అనేది కొద్దిగా స్లోగా డౌన్ అవుతుంటుంది. ఓకే, బ్యాటరీ యూసేజ్ పర్ యాప్ అంటే ఇవి ఇంత % బ్యాటరీని యూజ్ చేసుకున్నాయని మనకి ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ అంటే ఇది మన సిస్టంలో ఇలా ఉంటాయి అన్నమాట మొత్తం. ఇప్పుడు లోకల్ డిస్క్ 160 GB ఉంది, మనం 62 GB వాడాము. ఈ ఫైల్స్, టెంపరీ ఫైల్స్, పిక్చర్స్, యాప్స్, అదర్స్ అన్నీ కలిపి మనకు ఇంత GB వాడేసినట్టు ఇలా మనకు చూపిస్తుంది. ఓకే, దీంట్లో మనం ఏమైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టోరేజ్ గురించి. మనకు స్టోరేజ్ ఫుల్ అయిపోతే మన సిస్టమ్ అనేది బాగా హ్యాంగ్ అయిపోతుంది అనమాట. సో మనం దానికోసం ఏం చేయాలి, అప్పుడు అన్వాంటెడ్ ఫైల్స్ కానీ పిక్చర్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేసుకుంటే మనకు స్టోరేజ్ అనేది తొందరగా మంచిగా మెయింటైన్ అవుతుంది. ఓకే, ఈ ట్యాబ్లెట్ అంటే మోడ్ హార్డ్వేర్. ఈ ట్యాబ్లెట్స్ అంటే ఇవి ఉన్నాయి కదా, ట్యాబ్లెట్ మోడ్ ఏమంతా ఇది మనకు అవసరం లేదు. ఈ మల్టీటాస్కింగ్ అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్ నుంచి టీవీ కనెక్ట్ చేయాలంటే మల్టీటాస్కింగ్ అనేది ఇది వాడతాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ మల్టీటాస్కింగ్లోనే మనం దీనికి కనెక్ట్ చేశాను టీవీకి. ఓకే, ప్రొజెక్టింగ్ టు దిస్ పీసీ, విండోస్ పీసీ టు దిస్ స్క్రీన్ యూస్ కీబోర్డ్ మౌస్ అంటున్నారు కదా. ఇక్కడ వైర్లెస్ డిస్ప్లే, ఇది కూడా టీవీ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిమోట్ డెస్క్టాప్ అంటే ఇది వైర్లెస్ కింద మనం చేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని ఇంకా మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ అబౌట్ అనేది మనకు సిస్టమ్ యొక్క ఐడి ఇలా చూస్తుంది. మనకు చాలా ఎవ్రీథింగ్ మనకు దీంట్లో వస్తాయి. ఒక్కొక్కటి ఎక్కువగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు అన్వాంటెడ్ వీడియోస్ ఇవన్నీ చూడకుండా మీరు ఇప్పుడు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంత నేర్చుకుంటే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది, మన ఫ్యూచర్కి కూడా అంత నాలెడ్జ్ యూజ్ అవుతుంది మన కెరీర్కి కూడా. ఓకే, ఇప్పుడు మనం స్టార్టింగ్ చూసాం కదా, ఇది పవర్ అంటే ఇది మనకు స్లీప్, అప్డేట్ అండ్ షట్ డౌన్ అంటే మొత్తం క్లోజ్ చేయడానికి. అప్డేట్ అండ్ రీస్టార్ట్ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చేస్తుంది అన్నమాట. ఈ పవర్ని ప్రెస్ చేస్తాం. ఓకే, స్లీప్ అంటే మనం జస్ట్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇది మన అనేది. ఓకే, దీంట్లో ఇంకా మనకి చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి చూపిస్తుంది మనకు. మనం నేర్చుకోవాలనుకుంటే ఇది క్యాల్కులేటర్ అంటే తెలుసు కదా మీకు. ఇది మనం సిస్టంలో కూడా క్యాల్కులేషన్స్ వాడుకోవడానికి యూజ్ చేస్తాము. 7 × 5 = ఎంత వచ్చింది అలాగా. ఓకే, ఇది ఇంటూ కాదు, అంటే మాకు ఇక్కడ ఓకే 7 × = 35. అలా మనం క్యాల్కులేషన్ చేయడానికి మనం ఇక్కడ వాడతాం. ఓకే, ఇంటూ ఇదేమో క్యాన్సిలేషన్కి, ఇది ఇంటూ. ఓకే, మనం ఎప్పుడైనా అది క్లోజ్ చేస్తే మళ్ళీ మనం స్టార్ట్కి రావాలి. ఓకే, ఇప్పుడు మన క్యాల్కులేటర్ ఉంది, క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ అంటే మనం ఇక్కడ క్యాలెండర్ చూసుకోవచ్చు. ఇది డిసెంబర్, టుడే 16th కాబట్టి డిసెంబర్ 16th డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ కెమెరా, కార్టూన్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, దీంట్లో మెయిన్ చూసుకోవాల్సింది మైక్రోసాఫ్ట్ ఆఫీస్, MS ఆఫీస్ అంటారు దీన్ని. దీంట్లో మనకు కావాల్సింది మన కెరీర్కి సంబంధించిన మెయిన్ ఏంటంటే
ఎంఎస్ ఎక్సెల్ ఒకటి. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ 2010 వర్షన్ ఉంది. నాకు యాక్చువల్లీ 16 వర్షన్ వస్తుంది. సో నెక్స్ట్ కంపెనీస్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఈ మూడింటిని బాగా వాడుతూ ఉంటాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళాలి కదా. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ వెళ్ళాము, ఎంఎస్ పవర్ పాయింట్, ఇది ఎంఎస్ పవర్ పాయింట్ అన్నమాట. ఎంఎస్ పవర్ పాయింట్లో మనకు ప్రజెంటేషన్స్ గురించి ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. దీంట్లో అన్ని టెంప్లెట్స్ అని ఉంటాయి అన్నమాట. టెంప్లెట్స్ అంటే మనం ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్లో మన యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ డిజైన్ చేసి మనం ఇక్కడ ప్రజెంటేషన్ అవ్వచ్చు. మీటింగ్స్ అవుతూ ఉంటాయి కదా, ఆ మీటింగ్స్ కూడా మనం ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ఎంఎస్ పవర్ పాయింట్ అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఇది ఎంఎస్ వర్డ్. ఓకే, ఈ ఎంఎస్ వర్డ్లో మనం రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఇంకా ఏమైనా లెటర్స్ మ్యాటర్ ఏమైనా టైప్ చేయడానికి, ఓకే, ఇలాంటి వాటి కోసం ఎంఎస్ వర్డ్ అనేది ఉపయోగపడుతుంది మనకు మెయిన్గా. ఇప్పుడు వీటిలోకి ఇప్పుడు మన ఎంఎస్ ఆఫీస్లో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎంఎస్ వర్డ్. ఓకే, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, నెంబర్ 3 ఎంఎస్ పవర్ పాయింట్. ఓకే, ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మూడు నేర్చుకుంటే కంపెనీలో చాలా వరకు మనకు సిస్టమ్ వర్క్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. అందరూ కూడా ఇదే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ నేర్చుకొని మనకు కెరీర్ గ్రోత్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. సో మీరు కూడా మూడింటిని బాగా నేర్చుకొని మంచిగా జాబ్లో మంచిగా ముందు ఉండాలి. ఓకే, అలాంటి కానీ యూట్యూబ్లో కానీ టైం వేస్ట్ వీడియోస్ అవి చూడకుండా ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి మనం యూట్యూబ్లో నేర్చుకుని యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెడుతున్నాను ఈ మూవీ గురించి. సో మీరు నేర్చుకొని మంచిగా కెరీర్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. ఓకే, అదనమాట. సో నేను ఇప్పుడు ఈ మూవీ గురించి నెక్స్ట్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.